భక్తుడైన దొంగ. రహీం అనే ధనవంతుడికి ఒక్కగానొక్క కూతురు రజియా. చాలా అందమైనది ఆమె. రహీంకు గల ఆస్తి 10 తరాల పాటు తిన్నా తరిగేది కాదు. రహీం దైవభక్తి కలవాడు. అతని దినచర్య 5 పూటలా నమాజ్ చేయటము, ఖురాన్ చదవటమును. అల్లా పేరిట తన ప్రాణాన్నైనా ఇచ్చేటంతటి దైవభక్తి గలవాడు అతను. రజియాకు యుక్త వయసు రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెని వివాహమాడేందుకు ప్రయత్నించారు. కానీ వారిలో దైవభక్తి కలవాడు ఒక్కడూ కనిపించలేదు రహీంకు. ఆయన తన కుమార్తెను దైవభక్తి గలవాడికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భార్యతో, చూడండి, మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి, ఎంతోమంది ధనవంతులు వస్తున్నారు, కానీ మీకు ఒక్క సంబంధము నచ్చలేదు. ఇలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుగా అంది. పిచ్చిదానా, మనకు కావలసినంత ధనం ఉంది. మన అమ్మాయిని ధనవంతుడికి ఇవ్వాలన్న కోరిక నాకు లేదు. బీదవాడైనప్పటికీ బుద్ధిమంతుడు, దైవభక్తి గలవాడు అయిన వాడి కోసమే చూస్తున్నాను. అల్లా కృప వల్ల నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీం తన భార్యతో. ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయడానికి వచ్చిన నజీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. మర్నాడు ఉదయం వాడు రహీం నమాజ్ కని మసీదుకు వెళ్లే సమయం గమనించి అతనికన్నా ముందే అతను మసీదు చేరి వచ్చి రాని నమాజ్ చదువుతున్నట్టు నటించసాగాడు. రహీం తాను మసీదుకు వచ్చినప్పుడల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజ్ చేస్తూ ఉండటము, మసీదులోనే పడుకుంటూ ఉండడమో గమనించి, నజీర్ను, మీ దేవురు నాయనా, 10 రోజులుగా నువ్వు మసీదులోనే గడపడం చూస్తున్నాను అని అడిగాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న దొంగ, నాకు ఒక ఊరని ఏమీ లేదండి, నాకు తల్లి తండ్రి లేరు, అల్లాను ధ్యానిస్తూ రోజులు గడపటమే నా పని అన్నాడు వినయంగా. అయితే నువ్వు ఎక్కడ భోజనం చేస్తున్నావు అని రహీం అడిగాడు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే నాకు ఆకలి దప్పి తెలియదు. ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వల్ల ఎవరో ఒకరు నా ఆకలి తీర్చుతారు. దైవభక్తే చాలు నా కడుపు నిండటానికి అని నజీర్ బొంకాడు. నిజానికి ఎప్పుడూ మసీదులోనే ఉంటున్నాడని, పుణ్యాత్ముడని ఊరు వాళ్ళు అతనికి తినటానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు. దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి, పైగా అందగాడు, బుద్ధిమంతుడును. అల్లా కృప వల్ల ఈనాటికి నా కోరిక తీరింది. నా కుమార్తెకు తగిన భర్త ఇతనే, ఇతనికే పిల్లనిచ్చేస్తాను అని రహీం నిశ్చయించుకున్నాడు. ఆయన దొంగకి రోజు తన ఇంటి నుంచి పంచభక్ష పరమాన్నాలు పంపించసాగాడు. ఇలా 40 రోజులు గడిచేసరికి దొంగ నిజంగానే దైవభక్తిలో లీనమయ్యాడు. రహీం పంపే తిండి తింటూ, రోజు దైవ ప్రార్థన చేస్తూ, పెద్దలు చెప్పే నీతి బోధలు వింటుంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చింది. అతనికి తాను గడుపుతున్నదే ఉత్కృష్ట జీవితం అనిపించింది. అతను తాను చేసిన దొంగతనాలు, పాపాలు తలుచుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఏడ్చేవాడు. రహీం ఒకరోజు అతనితో, నాయనా, నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉన్నది. నీలాంటి భక్తుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చెయ్యలేదు. నువ్వు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అన్నాడు. ఈ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను క్షమించండి బాబు, నేను దొంగను. ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ విని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెను వివాహమాడాలన్న దురుద్దేశంతో మీ మెప్పు పొందడానికి దైవభక్తి నటించాను. కానీ ఈ 40 రోజుల భక్తితో నేనెంతో మారాను. ఇక ఎప్పుడూ దొంగతనాలు చెయ్యను. కష్టపడి జీవిస్తాను. నా జీవితమంతా అల్లా సన్నిధిలో గడిపేస్తాను. మీ కుమార్తెకు నేను తగినవాణ్ణి కాను. ఆమెను పెళ్లాడాలన్న దురాశ ఇప్పుడు నాకు లేదు. మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. రహీం ఈ మాటలు విని నిర్ఘాంతపోయి తేరుకొని, పిచ్చివాడా, తెలియక అజ్ఞానంలో ఏదో చేశావు. పాపం చేస్తే భగవంతుడు క్షమించడన్న జ్ఞానం ఇప్పుడు నీకు కలిగింది. అల్లా నా కుమార్తె కొరకే నిన్ను పంపాడు. మీకిద్దరికీ నేను వివాహం చేస్తాను అని అన్నాడు. రజియాకు, నజీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది. నజీర్ నిజాయితీగా ఉంటూ మామకు తగ్గ అల్లుడని అనిపించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.